చెలగాటం 3వ భాగం. 2వ భాగంలో శ్రావ్య బాబు మీద ఒక రకమైన ద్వేషం పెంచుకుంటుంది. వాడుండగా తాను తల్లి కాలేనని తెలుసుకుంటుంది. అందుకని బాబును అతను చూడకుండా హింసించడం మొదలుపెడుతుంది. దివాకర్ మనసులో బాగా సుస్థిరత్వం సంపాదించుకొని బాబును దెబ్బతీయడం మొదలుపెడుతుంది. కథ కొనసాగుతుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్వీటు హాటు కేకు తీసుకురండి అని చెప్పింది ఒకసారి శ్రావ్య దివాకర్తో. ఏంటి శ్రావ్య, ఏంటి విశేషం, నీ పుట్టినరోజా అని అడిగాడు. నా పుట్టినరోజు కాదండి, మన బాబు పుట్టినరోజు, గుర్తులేదా అన్నది. హఠాత్తుగా అతని కళ్ళు క్యాలెండర్ మీదికి మళ్ళాయి. వెంటనే నాలిక ఖర్చుకున్నాడు. చూసావా, బాబు పుట్టినరోజే మర్చిపోయాను. ఐఎమ్ నాట్ ఏ గుడ్ ఫాదర్. ఇన్నాళ్ళు నేను బాబునేదో అపురూపంగా చూసుకుంటున్నాను అనుకుంటున్నాను. లేదు, అదంతా ఒట్టిదే. నువ్వే నాకన్నా బాబుని బాగా చూసుకుంటున్నావు. ఇప్పుడు బాబుని గురించిన భయం నాకు ఎంతమాత్రం లేదు. రియల్లీ ఐ లైక్ యూ అన్నాడు ముందుకు వంగి ఆమె ముఖం మీద ముద్దు పెట్టుకుంటూ. అబ్బా, ఏమిటి సరసాలు, బాబు చూస్తే బాగుండదు, నేను చెప్పింది మర్చిపోరుగా అన్నది. ఓ ష్యూర్, తప్పకుండా తెస్తాను. రేపు బాబు బర్త్డే అన్న విషయం ఇప్పుడెలా మర్చిపోగలను? ఇంటికి ఎవరెవరిని పిలవాలి, వాళ్ళకి ఏమేం గిఫ్ట్లు ఇవ్వాలి, ఇలాంటివన్నీ నీ ఇష్టం. లిస్టు తయారు చేసి ఇవ్వడం నీ పని, షాపు నుంచి తేవడం మాత్రం నేను చేసే పని అన్నాడు షర్టు గుండీలు పెట్టుకుంటూ. పనిలో పని ఓ రెడీమేడ్ డ్రెస్ కూడా తీసుకురండి అన్నది. ఏం డ్రెస్ తీసుకురమ్మంటావు, చుడీదారా పంజాబీ డ్రెస్సా కొంటెగా చూస్తూ అడిగాడు. అయ్యా, తమరు కన్నది బాబుని, పాపని కాదు అన్నది. ఓహో, నువ్వు డ్రెస్ తెమ్మని చెప్పింది నీకోసం కాదా అని అడిగాడు నవ్వుతూ. ఆమె సిగ్గుగా ఛీ, నాకు కాదు, నేను తెమ్మన్నది బాబుకే అన్నది. స్వప్న స్థానంలో శ్రావ్య దొరకడం నిజంగా తాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని అతను అనుకోని రోజు లేదు ఈ మధ్యకాలంలో. ఆ రోజు సాయంత్రం వచ్చేటప్పుడు దివాకర్ ఆమె చెప్పినవన్నీ తీసుకొచ్చాడు. వాటితో పాటు చిన్న బంగారు ఉంగరం కూడా తీసుకొచ్చాడు బాబుకి బర్త్డే గిఫ్ట్గా. మర్నాడు బాబుని స్కూల్కి పంపలేదు. వాడి బర్త్డే చాలా సంతోషకరంగా జరిగింది. ఉదయాన్నే వాడికి తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి దేవుడి ముందు ప్రార్థన చేయించింది. తర్వాత దివాకర్ కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయించి అక్షింతలు వేయించింది. దివాకర్ కొన్న బంగారు ఉంగరాన్ని వాడి వేలికి తానే స్వయంగా తొడిగింది. శ్రావ్య బాబుకిష్టమైన గారెలు, పరమాన్నం, పులిహోర చేసింది. అవి ఎంతో రుచికరంగా ఉన్నాయని తిన్నవాళ్లంతా మెచ్చుకున్నారు. పవన్ కూడా చాలా సంతోషంగా గడిపాడా రోజు. వాడి క్లాస్మేట్సు, చుట్టుపక్కల ఉండే పిల్లలు రకరకాల గిఫ్ట్లు ఇచ్చారు. దివాకర్ ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. స్వప్నలేని లోటు ఇప్పుడు అతనికి కనబడదు. శ్రావ్య అతని కంటికో అద్భుతంలా కనబడసాగింది. శ్రావ్య తాను వేసిన పథకాన్ని మరోసారి మనసులోనే మననం చేసుకుంది. అంతా సవ్యంగానే ఉన్నట్టు అనిపించింది. చెల్లి, నువ్వు ఒకసారి రావాలి, ఫోన్ చేసి చెప్పింది శ్రావ్య. ఏంటక్క విషయం? బావగారిని మనిద్దరం కలిసి ఫూల్ చేసే సమయం వచ్చేసిందా? అందుకేనా రమ్మంటున్నావు అని అడిగింది దృశ్య. ఆయన్ని నేను ఆల్రెడీ ఫూల్ చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు కొత్తగా చేసేదేం లేదు. మనసులోనే అనుకుని పైకి మాత్రం అదేం లేదు, నీతో చిన్న పని పడింది, అర్జెంటుగా రావాలి అన్నది. ఇంటికేగా? వద్దొద్దు, ఇంటికి రావద్దు. మీ బావగారికి కాస్త తలనొప్పిగా ఉందని ఈవేళ ఇంట్లోనే ఉండిపోయారు. మనిద్దరం ఒకేలా ఉంటామన్న విషయం తెలియకుండా దాచి ఉంచాలి కదా. అందుకని నేను మా వీధి చివర ఉన్న బొటిక్ షాప్ దగ్గర ఉంటాను, అక్కడికి రా, నీకోసం ఎదురు చూస్తుంటాను, 5 నిమిషాల్లో రావాలి సుమా అంటూ ఫోన్ పెట్టేసింది. మరి కాసేపట్లో దృశ్య అక్కడికి వచ్చింది. చెప్పక్క, అంత అర్జెంట్ పని ఏం పడింది అని అడిగింది. అక్కంటే నీకు ప్రేమే కదూ అని అడిగింది శ్రావ్య. దృశ్య ముఖంలో ఆందోళన తొంగి చూసింది. అర్జెంటుగా రమ్మని పిలిచి హఠాత్తుగా ఇలాంటి ప్రశ్న వేసిందేమిటా అని ఆశ్చర్యంగా చూసింది. నిన్నే అడిగేది, నేనంటే నీకు ప్రేమ ఉందా లేదా? ఏంటక్క, ఏమైంది అలా అడుగుతున్నావేంటి? ఏదైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. అదేంటో తర్వాత చెబుతాను. ముందు నేను అడిగిన దానికి తొందరగా సమాధానం చెప్పు, అట్టే టైం లేదు. మనిద్దరిది ఒకటే ప్రాణం కదక్కా, ఇంకా ఆ ప్రశ్న వేస్తావేం? ఏం జరిగిందో చెప్పు. అయితే నేను పని చెప్తాను, ఎందుకు ఏమిటి అని అడగకుండా చెయ్యాలి, చేస్తానని ప్రామిస్ చెయ్యి అంటూ చేయి ముందుకు చాపింది. దృశ్య అయోమయంలో పడిపోయింది. కాసేపు తటపటాయించి చివరికి అక్క చేతిలో చేయి వేసింది. శ్రావ్య చెల్లెలికి ఏం చెయ్యాలో చెప్పసాగింది. అలా చెబుతున్నంతసేపు ఆమె ముఖంలో ఏదో తెలియని గంభీరత చోటు చేసుకుంది. నిర్వచించడానికి వీల్లేని ఏదో కసి ఆమె కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. ట్రాన్స్లో ఉన్నదానిలా చెప్పుకుపోతోంది. అక్క చెప్పిందంతా విని దృశ్య దిగ్భ్రాంతికి లోనైంది.
తాను చూస్తున్నది తన ఇదివరకటి అక్కనేనా అన్న సందేహం ఆమెను పట్టి పీడించింది. అక్క మనసులో ఇంత క్రౌర్యం ఎప్పుడు ప్రవేశించింది అని ఆశ్చర్యపోయింది. అక్క, నువ్వేనా ఇదంతా చెప్పేది అని అడిగింది నమ్మకం కుదరక. అవును నేనే, ప్రామిస్ చేశావు, ఇంకేం మాట్లాడకు, నేను చెప్పినట్లు చెయ్యి అన్నది స్థిరంగా. కానీ అక్క ఇదంతా చెల్లి, ఇంకేం చెప్పకు, నేను చెప్పినట్లు చెయ్యి, లేకపోతే నా మీదొట్టు, ఇప్పుడే బయలుదేరు, టైం లేదు అంటూ మరో మాటకు తావు లేకుండా వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దృశ్య నిర్ఘాంతపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది. తమ జోలికి వచ్చిన ఎంతోమంది కుర్రకారుని తమ రూపాలతో మోసం చేసి అనేక రకాలుగా ఏడిపించారు. అయితే అందులో వినోదమే ఉంది తప్ప క్రౌర్యం లేదు. కానీ ఇప్పుడు ముక్కుపచ్చలారని ఒక బాబుని హింసించడమా? కాసేపటికి తేరుకున్నాక అక్క చెప్పిన విషయం గుర్తొచ్చి అయిష్టంగానే పవన్ చదువుతున్న స్కూల్ వైపు దారితీసింది. సరాసరి పవన్ క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నుంచే బాబుని రమ్మని పిలిచింది. తనను పిలుస్తున్నది రోజు ఇంట్లో చూసే ఆంటీయే అనుకుని వాడు బయటికొచ్చాడు. ఆమె రోజూ వచ్చే వాడి తల్లే అని పొరపాటు పడడం వల్ల క్లాస్లో మాస్టర్ కూడా అడ్డు చెప్పలేదు. జనాన్ని తమ రూపాలతో ఫూల్స్ చేయడం మళ్ళీ మొదలైందన్నమాట అనుకుంది మనసులో. ఏరా నాన్న, బాగా చదువుకుంటున్నావా అని అడిగింది. వాడు అవునన్నట్లు తలాడించాడు. నీకు శనగ ఉండలు చాలా ఇష్టం కదా, కొనుక్కుందాంరా అన్నది బయటికి నడుస్తూ. వాడు ఆమె వెనకాలే నడిచాడు. స్కూల్కి కొద్ది దూరంగా ఉన్న చిన్న కిరాణా షాప్ దగ్గరికి తీసుకువెళ్ళి వాడికి 4 శనగుండలు కొనిచ్చింది. వాడు ఆశగా తీసుకుని, ఆంటీ ఇప్పుడొకటి తినయ్యనా అని అడిగాడు. తినురా, అందుకేగా కొన్నది అన్నది. వాడు ఒక శనగుండ కొరికి తింటూ మిగిలిన 3 లంచ్ టైంలో భోజనం తర్వాత తినడానికి దాచుకున్నాడు. తర్వాత ఇద్దరు మళ్ళీ స్కూల్ వైపు కదిలారు. కొంచెం దూరం నడిచాక హఠాత్తుగా దృశ్య ఆగిపోయి, ఓరే కన్నా, పొద్దున నీకు ఉంగరం ఇచ్చాను కదా, ఏం చేశావు అని అడిగింది. ఏముంగరం ఆంటీ? వాడు అయోమయంగా అడిగాడు. అదేరా, మొన్న నీ పుట్టినరోజుకి డాడీ గిఫ్ట్గా ఇచ్చారు కదా, అది. అదా, నాకు తెలీదాంటీ, నాకు ఇవ్వలేదుగా అన్నాడు. అదేంట్రా, బాగా గుర్తు చేసుకో, పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వే అది కావాలని మారాం చేశావు. పారేసుకుంటావు, నేనివ్వననంటే జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పావు, ఎక్కడైనా పడేశావా అని అడిగింది. పొద్దున నువ్వు నాకు ఇవ్వలేదా ఆంటీ అన్నాడు వాడు. వెంటనే దృశ్య వాడి చెవి మెలి తిప్పి పట్టుకొని, ఏరా రాస్కెల్, నాటకాలు ఆడుతున్నావా, నిజం చెప్పు, ఎక్కడ పడేశావు ఉంగరాన్ని అన్నది. చెవి విపరీతంగా నొప్పి పుడుతుంటే వాడు గిలగిలా గింజుకున్నాడు. బాబోయ్, నిజమా ఆంటీ, నువ్వు నాకు ఇవ్వలేదు, నేను నిజమే చెప్తున్నాను, గాడ్ ప్రామిస్ అంటూ గుక్కపట్టి ఏడుస్తున్నాడు వాడు. వాడి ఏడుపు విని దృశ్య మనసు ద్రవించిపోయింది. ఉంగరం వాడు పారేయలేదని తనకి తెలుసు. అసలు ఉంగరాన్ని తనక్క వాడికి ఇవ్వలేదని కూడా తెలుసు. అయినా ఏదో ఒక వంకతో వాడిని హింసించాలి కాబట్టి అలా చేయిస్తోంది తన చేత. ఇది కూడా అక్క వేసిన పథకంలో భాగమే. నిష్కారణంగా ఒక పసిబాలుడిని హింసించాల్సి వచ్చినందుకు ఆమె మనసు నరకయాతన అనుభవించింది. అయినా అక్కకిచ్చిన మాట కోసం చాలాసేపు వాడి చెవిని అలా మెలితిప్పి పట్టుకునే ఉంది. వాడు చాలాసేపు ఏడ్చాక వదిలేసి తీసుకువెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టింది. స్వీట్ చేతిలో పెట్టి కర్కశంగా చెవి మెలితిప్పేంత కసాయి పని తాను చేయాల్సి వచ్చినందుకు ఆమె హృదయం వ్యధతో నిండిపోయింది. ఆ వ్యధతోనే ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె మనసులోనే ఆక్రోశించింది. అక్క, ఏమైందే నీకు? నీ జీవితం ఎంతో బాగుందని నేనెంతో సంబరపడుతుంటే ఈ అనుకోని ట్విస్ట్ ఏమిటి? ఏం జరుగుతుందక్కడ? నీ మనసు ఎందుకంత బండరాయిలా మారిపోయింది? నన్నెందుకు ఇలా చేయమన్నావు? ఏం చేయబోతున్నావు? ఏదో సరదాకి బావగారిని ఆట పట్టించే ప్లాన్లేయమంటే నువ్వేమిటి ఇంత క్రూరమైన ప్లాన్లేస్తున్నావు? దివాకర్ ఏదో పని మీద బయటకు వెళ్తూ, శ్రావ్య, నేను అలా బయటకు వెళ్ళొస్తాను, స్కూల్కి వెళ్ళి బాబుని తీసుకొస్తావా అని అడిగాడు. అలాగేనండి, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళిరండి అని స్కూల్కి బయలుదేరింది. స్కూల్ విడిచిపెట్టగానే పిల్లలందరితో పాటు పవన్ కూడా బయటకు వచ్చాడు. శ్రావ్య వాణ్ణి నిశితంగా పరిశీలించింది. ముఖం నల్లగా మాడిపోయి ఉండడం గమనించింది. ఏడ్చినందువల్ల కళ్ళు ఉబ్బి ఎర్రగా ఉన్నాయి. అప్పగించిన పనిని చెల్లి బాగానే నిర్వహించిందన్నమాట తృప్తిగా మనసులోనే అనుకుంది. పవన్ శ్రావ్య కళ్ళల్లోకి బెరుకు బెరుకుగా చూశాడు. బంగారు ఉంగరం గురించి మళ్ళీ ఎక్కడ అడుగుతుందోనన్న భయం వాడి కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. ఆమె ఏమీ మాట్లాడకుండా వాడిని తీసుకుని ఇంటికొచ్చేసింది. డాడీ వచ్చేంత వరకు వాడు ముభావంగానే ఉన్నాడు. బయటికి వెళ్ళిన దివాకర్ ఇంటికొచ్చినప్పుడు అతనిలా లోపలికి అడుగు పెట్టాడో లేదో డాడీని చూసి భోరున ఏడ్చేశాడు. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి దివాకర్ కంగారు పడ్డాడు. దగ్గరికి వెళ్ళి బాబునెత్తుకుని, ఏరా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని లాలనగా అడిగాడు.
వాడు సమాధానం చెప్పకుండా కుడి చెవిని అరచేత్తో మూసుకొని మరీ ఏడవసాగాడు. వాడి ఏడుపు విని శ్రావ్య కూడా అక్కడికొచ్చి భర్త ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది. దివాకర్ తనకేం తెలీదన్నట్టు తల అడ్డంగా ఊపాడు. దివాకర్ మళ్ళీ అడిగాడు బాబుని, ఏరా నాన్న, చెప్పరా ఏం జరిగిందో? స్కూల్లో మాస్టర్ ఎవరైనా కొట్టారా? చెప్పు, ఇప్పుడే వెళ్ళి 4 పీకొస్తాను అన్నాడు. బాబు తల అడ్డంగా ఊపాడు, ఏడుపు ఆపకుండానే. మరి ఎక్కడైనా పడ్డావా? దెబ్బలేమైనా తగిలాయా? దానికి కూడా వాడు తల అడ్డంగా ఊపాడు. దివాకర్కి విసుగేసింది. మరెందుకు ఏడుస్తున్నావు? చెప్పు, చెప్పకుండా ఎలా తెలుస్తుంది అని కోపంగా అడిగాడు. వాడు శ్రావ వైపు చూపిస్తూ, ఆంటీ నా చెవి పట్టుకుని తిప్పేసింది అన్నాడు. దివాకర్ శ్రావ్య వైపు అనుమానంగా చూశాడు. శ్రావ్య ఆశ్చర్యపోతున్నట్లు నటించి, ఏమిటి, నేనా అని అడిగింది. నిజంగా నాకేం తెలీదండి. బాబు స్కూల్ నుంచి బయటకు రాగానే స్కూటీ ఎక్కించుకుని సరాసరి ఇంటికే వచ్చేశాను, అంతే. నేను వాడినేం చేయలేదండి అన్నది. ఇప్పుడు కాదు, మధ్యాహ్నం లంచ్ టైంకి ముందు అన్నాడు ఏడుపు ఆపుకుంటూ. దివాకర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అనుమానంగా బాబు వైపు చూశాడు. మధ్యాహ్నమా అంటే ఎప్పుడు? ఈరోజే అని అడిగాడు. అవును, ఈరోజే మధ్యాహ్నం ఆంటీ మా క్లాస్ దగ్గరికి వచ్చి మరేమో నన్ను బయటికి తీసుకెళ్ళి శరగుండలు కొనిచ్చి ఉంగరం పారేశానని అబద్ధం చెప్పి నా చెవి గట్టిగా తిప్పేసింది అన్నాడు వాడు ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుంటూ. దివాకర్కి తల తిరిగిపోయింది. ఏమిటి వాడు చెబుతున్నది? రోజురోజుకి బాబు ఎందుకు ఇలా తయారవుతున్నాడు? ఖచ్చితంగా వాడు అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే ఆ మధ్యాహ్నమంతా తానింట్లోనే ఉన్నాడు. శ్రావ్య తన ఎదురుగానే ఉంది. అయినా వాడు అలా చెప్తున్నాడంటే ఇంకా పైన ఆలోచించలేకపోయాడు. ఏమిటి, ఉంగరం పారేశావా? గాబరాగా అడిగింది శ్రావ్య వాడి చేతివేళ్ల వైపు చూస్తూ. ఏ ఉంగరం ఆంటీ? నువ్వు నాకు ఇవ్వలేదుగా అన్నాడు వాడు రోషంగా. అదేంట్రా, పొద్దున్నే కదా నేను వద్దంటున్నా, నువ్వు జాగ్రత్తగా తెచ్చేస్తానులే అంటే అని బ్రతిమలాడి మరీ తీసుకెళ్ళావు, అంటే పారేశావా? నేను పారేయలేదా ఆంటీ, గాడ్ ప్రామిస్, నువ్వు నాకు ఇవ్వలేదు మరింత ఏడుపు స్వరంతో అన్నాడు వాడు. దివాకర్కి చూచాయిగా అర్థమైంది. శ్రావ్య వద్దంటున్నా వాడు బ్రతిమాలి స్కూల్కి ఉంగరం తీసుకెళ్ళుంటాడు. అది కాస్త ఎక్కడో పారేసుకున్నాడు. ఆ విషయం ఇంట్లో తెలిస్తే తిడతామో కొడతామో అని భయపడి వాడు ఈ విధంగా అబద్ధమాడుతున్నాడన్నమాట. ఒక విషయం స్పష్టంగా అర్థమైంది అతనికి. ఈరోజు అనుకోకుండా తాను సెలవు పెట్టి ఉండకపోతే శ్రావ్య వాడి చెవిని నిజంగానే మెలిపెట్టి ఉంటుందని నమ్మేసేవాడు. ఆమెను తీవ్రంగా కోప్పడి ఉండేవాడు. ఉదయాన్నుంచి శ్రావ్య తన కళ్ళెదురుగానే ఉంది. ఆమె ఆ పని చేసి ఉండడానికి అవకాశం ఎంతమాత్రం లేదు. బాబు ధోరణిలో చోటు చేసుకుంటున్న ఈ వింత అలవాటు గురించి అతను లోలోపలే ఆందోళన చెందసాగాడు. శ్రావ్య బెడ్రూమ్లోకి వెళ్ళి బీరువాలోంచి బాబు ఉంగరాన్ని తీసి మరో చోట భద్రంగా దాచేసింది. అలా చేస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఏదో తెలియని కసి చోటు చేసుకుంది. ఇది ప్రారంభం మాత్రమే అనుకుంది మనసులో. దివాకర్కి ఆఫీస్లో ఆడిట్ మొదలైంది. ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళాలి. రాత్రి ఎప్పటికో ఇంటికి వస్తున్నాడు. బాబుని శ్రావ్య బాగానే చూసుకుంటుంది కాబట్టి వాడి గురించిన బెంగ అతనికి ఇప్పుడు లేదు. అందుకే నిశ్చింతగా ఆఫీస్ పని చేసుకోగలుగుతున్నాడు. ఆమె బాబుని ఎంతో అపురూపంగా చూసుకోవడం అన్నది కేవలం తన ఎదురుగానే అన్న విషయం కానీ, తాను లేనప్పుడు వాడిని అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతుందన్న విషయం కానీ అతనికి తెలియదు. బాబు చెబితేనే అతనికి తెలుస్తుంది. కానీ బాబు కావాలని అబద్ధాలు చెప్తున్నట్లుగా అర్థమవుతోంది కాబట్టి వాడి మాటలు అతను వినిపించుకోవడం లేదు. బాబు అవలంబిస్తున్న పద్ధతి గురించి అతను దిగులు చెందసాగాడు. రోజు ఇంటికి చేరుకోగానే ఒక్కసారైనా శ్రావ్య మీద చాడీలు చెప్తాడు. ఆంటీ నన్ను చాలా గట్టిగా కొట్టేస్తోంది డాడీ, నాకు చాలా నొప్పి వస్తోంది అని వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ చెబుతుంటే అది నిజమేనేమో అనిపించి వాడి మీద విపరీతమైన జాలి కలుగుతుంది. కానీ అది నిజం కాదని మొన్నటి సంఘటన వల్ల తేలిపోయింది. వాడెందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు. ఒకరోజు ఉదయాన్నే వాడు, డాడీ సండే ఎగ్జిబిషన్కి వెళ్దాం, తీసుకెళ్ళవా? మా ఫ్రెండ్స్ అందరూ చూశారు అని అడిగాడు. సారీరా నాన్న, ఆఫీస్లో ఇన్స్పెక్షన్ జరుగుతోంది, నేను ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్ళాలి, వచ్చే ఆదివారం వెళ్దాంలే అన్నాడు. పోయిన ఆదివారం కూడా నువ్వు ఇలాగే చెప్పావు, ఈ ఆదివారం కూడా అదే చెప్తున్నావు, వచ్చే ఆదివారమే లాస్ట్ డేట్ అట డాడీ అన్నాడు వాడు బుంగమూతి పెడుతూ. పోనీ ఆంటీ నువ్వు వెళ్ళొచ్చుగా, నేను రాకపోతే మాత్రమే. శ్రావ్య, వీణ్ణి రేపు ఆదివారం ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళు అన్నాడు. అమ్మో, ఆంటీతోనా? వద్దులే డాడీ, నువ్వు కూడా వస్తేనే వస్తాను, ఆంటీతో అయితే నేను వెళ్ళను అన్నాడు వాడు భయంగా. నాకు కుదరదన్నాను కదరా, చెప్పిన మాట వినాలిగా, గుడ్ బాయ్ అంటే అన్నాడు అనునయంగా. బాబు మరింకేం మాట్లాడలేదు. ఆ రోజు సాయంత్రం పవన్ రోజులాగే పుస్తకాలు ముందేసుకుని హోంవర్క్ చేయడం ప్రారంభించాడు. శ్రావ్య వచ్చి దగ్గర కూర్చుంది. వాడు భయంగా చూశాడు.
ఇంట్లో డాడీ ఉన్నంత వరకు వాడికి బాగానే ఉంటుంది. శ్రావ్య ఎంతో ముద్దుగా మురిపెంగా పిలవడం లాలించడం చేస్తుంది. డాడీ ఇంట్లో లేనప్పుడు మాత్రమే నరకాన్ని చవి చూడాల్సి వస్తుంది. శ్రావ్య వచ్చి దగ్గర కూర్చున్నప్పటి నుంచి వాడు గజగజ వణికిపోతున్నాడు. ఎందుకంటే ఆమె ఏదో ఒక వంక వెతుక్కొని చాలా మొరటుగా కొడుతోంది. భరించడం కష్టంగా ఉంటుంది. అలాగని తండ్రి దగ్గర తన గోడు వెళ్ళబోసుకుందామనుకుంటే ఇదివరకు విన్నట్టు ఈ మధ్య వినడం లేదు. విని తేలిగ్గా కొట్టి పారేస్తున్నాడు. ఇదివరకైతే తన మీద ఈగ వాలనిచ్చేవాడు కాదు. తన ముందే ఆంటీని తిట్టేవాడు, కొట్టినంత పనిచేసేవాడు. ఇప్పుడు అసలు తాను చెప్పింది విన్నట్టే కనిపించడం లేదు. డాడీలో వచ్చిన ఈ కొత్త మార్పు వాడికి నచ్చడం లేదు. ఈ ఆంటీ మంచిది కాదని వాడు మరోసారి అనుకోవాల్సిన సంఘటన ఆ రోజు జరిగింది. పవన్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో భద్రంగా దాచుకున్న నెమలీక ఆమె కంటబడి బయటికి తీసింది. ఆంటీ, అది పారేయకు, నాకు కావాలి అన్నాడు వాడు కంగారుగా. ఏం చేసుకుంటావురా ఇది అని అడిగింది. పుస్తకంలో పెట్టుకుంటే అది పిల్లల్ని పెడుతుంది అన్నాడు వాడు. ఆమె క్రూరంగా నవ్వి, ఇదేమైనా మనిషిటరా పిల్లల్ని పుట్టించడానికి? నిజమే ఆంటీ, దానికి నిజంగానే పిల్లలు పుడతాయి, మా ఫ్రెండ్ చెప్పాడు అన్నాడు. ఇది నీకు చాలా ఇష్టమా? చాలా చాలా ఇష్టం ఆంటీ. ఆమెకెక్కడో చదివిన మార్క్ ట్వైన్ వాక్యం గుర్తుకొచ్చింది. మహారాజుకి రాజ్యం పోతే ఎంత దుఃఖం కలుగుతుందో చిన్నపిల్లవాడికి తన ఆట వస్తువులు పోయినా అంతే దుఃఖం కలుగుతుంది. మీ ఫ్రెండ్ ఇంకో విషయం నీకు చెప్పలేదా? ఇలాంటివి చల్లదనం తగిలితే పాడైపోతాయి, పిల్లలు పుట్టవు. వెచ్చి చేస్తానుండు అంటూ దాన్ని వంటింట్లోకి తీసుకెళ్ళింది. వాడు కంగారుగా లేచి ఆంటీ ఆంటీ అది వేడి చేయకూడదంటూ ఆమె వెంట పరిగెత్తాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. గ్యాస్ స్టవ్ వెలిగించి ఆ మంట మీద నెమలీకనుంచింది. తానెంత మొత్తుకున్నా ఆమె వినకుండా ఆ నెమలీకని మంట మీద పెట్టడంతో ఏం చెయ్యలేక వాడు ఏడుపు మొహంతో చూస్తూ నిలబడిపోయాడు. వాడు చూస్తుండగానే దాన్ని ఆమె కాల్చేసింది. అయ్యయ్యో, అది కాలిపోయిందిరా అని ఒక మాట మాత్రం అన్నది. వాడు ఆ నెమలీక మీద ఆశ వదిలేసుకుని ముఖం నల్లగా మార్చుకుని విసురుగా వెళ్ళిపోయాడు. వాడికి చాలా దుఃఖం కలిగింది. ఎంతో ప్రేమగా దాచుకున్న నెమలీక అది మళ్ళీ మళ్ళీ దొరకదు. తన ఫ్రెండ్ దగ్గర ఒకటి ఉంటే టిఫిన్ బాక్స్లోని శనగ ఉండ వాడికిచ్చి మరి ఈ నెమలీకని తీసుకున్నాడు. ఇప్పుడు అది కాస్త మంటల పాలైపోయింది. వాడికి హఠాత్తుగా తన తల్లి గుర్తొచ్చింది. దాంతో దుఃఖం మరింత రెట్టింపైంది. అందుకే ఈ ఆంటీ అస్సలు మంచిది కాదు, డాడీ ఎందుకు తెచ్చుకున్నాడో అని అనుకోకుండా ఉండలేకపోయాడు. వాడికి పిచ్చెక్కినట్టుగా తిక్కగా ఉంది. ఇలాంటి బ్యాడ్ ఆంటీకి ఎలా బుద్ధి చెప్పాలో వాడి చిన్న బుర్రకి అర్థం కావడం లేదు. వాడి మనసు ఉక్రోషంతో రగిలిపోతోంది. ఆ సాయంత్రం శ్రావ్య గాజు గ్లాసులో కార్న్ఫ్లాక్స్ కలిపిన పాలు తీసుకొచ్చి వాడికిచ్చింది తాగమని. బాబు రోజురోజుకి నీరసించిపోతున్నాడని దివాకర్ ఒకరోజు కార్న్ఫ్లాక్స్ ప్యాకెట్ కొని శ్రావ్యకిచ్చి రోజు ఇది వాడికి పాలల్లో కలిపివ్వు అన్నాడు. ప్రతిరోజు ఇంటికి రాగానే అతను అడిగే మొదటి మాట వాడికి ఫ్లేక్స్ ఇచ్చావా అని. అందుకే క్రమం తప్పకుండా ఇస్తోంది. మనసంతా వేదనతో నిండి ఉండడం చేత బాబు ఆ గ్లాస్ని విసురుగా తోసేశాడు. అది కాస్త కింద పడి భళ్ళున పగిలిపోయింది. అంతే, శ్రావ్య కళ్ళు చింత నిప్పుల్లా అయ్యాయి. ఒక చేత్తో వాడి జుట్టు పట్టుకొని మరో చేత్తో 2 చెంపలు ఎడాపెడా వాయించేసింది. వాడా దెబ్బలు భరించలేక విలవిలలాడాడు. ఏడుపు తెరలుగా వాడి గొంతులోంచి బయటికి రాబోయింది. ఆమె క్రూరమైన గద్దింపుతో అది కాస్త లోపలే ఆగిపోయింది. ఉవ్వెత్తున ఎగిసిపడే దుఃఖంతో వెక్కి నిశ్శబ్దంగానే రోధించాడు. ఆఫీస్లో పని ఒత్తిడి చాలా ఉండడం వల్ల దివాకర్ చాలా అలసిపోయి ఇంటికొచ్చాడు. సరిగ్గా అదే సమయంలో బాబు అతనికి దగ్గరికి వచ్చి ఏడుస్తూ, డాడీ, ఈ ఆంటీ మనకొద్దు, నన్ను రోజు కొట్టేస్తోంది అన్నాడు. రోజు ఇదే మాట అతను విని విసిగిపోయి ఉన్నాడు. పైగా అదంతా ఒట్టిదని బాబు కావాలని అబద్ధం చెప్తున్నాడనే భావంతో ఉండడంతో అతనికి బాగా చిర్రెత్తుకునొచ్చింది. ఏమిట్రా నీ నస అంటూ లాగిపెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు. అసంకల్పితంగా జరిగిపోయిందది. బాబు కళ్ళల్లో అంతులేని విస్మయం. డాడీ కొట్టిన దెబ్బ కాదు వాడిని బాధించింది, డాడీ ఏనా తనను కొట్టింది అన్న సంభ్రమమే వాడిని మరింత చిత్రవదకి గురి చేసింది. ఉన్న ఒకే ఒక్క రక్షణ కూడా కోల్పోయినప్పుడు కలిగే అభద్రతాభావం వాడి కళ్ళల్లో గూడు కట్టుకుంది. వాడికి ఏడుపు రాలేదు. ఏడుపుని మించిన దుఃఖమేదో సాంద్రతరమై వాడి చిన్ని గుండెని తుత్తునియలు చేసింది. శ్రావ్య అప్పుడే అక్కడికొచ్చి, ఇదేమిటండి, బాబుని ఇలా కొట్టారు అంటూ వాడిని ఎత్తుకోవడానికి ప్రయత్నించింది. వాడు ఆమె చేతికి చిక్కకుండా గింజుకున్నాడు. లేదు శ్రావ్య, నేను వాడిని గారాబం చేసి చెడగొడుతున్నట్టున్నాను, వాడిక దెబ్బ పడాల్సిందే అన్నాడు దివాకర్. ఊరుకోండి మీరు మరీను, పిల్లలు అల్లరి చేయకపోతే ఎవరు చేస్తారు అన్నది. అది కాదు శ్రావ్య, రోజుకి వాడి అబద్ధాలు మితిమీరిపోతున్నాయి. నువ్వు కొట్టావని చాడీలు చెప్తున్నాడు.
అయ్యో, ఈసారి చాడీలు కాదండి, నిజంగానే వాణ్ణి కొట్టాను అంది. దివాకర్ ఆశ్చర్యంగా చూశాడు. కొట్టావా? ఎందుకు అని అడిగాడు. ఆమె గదిలో ఒక మూలనున్న డస్ట్బిన్ తీసుకొచ్చి అతనికి చూపిస్తూ, కార్న్ఫ్లేక్స్ ఇస్తుంటే ఎవరు తింటారు ఈ గడ్డి, నేను తిననుపో అని గ్లాస్ పగలగొట్టాడండి. చిన్నపిల్లలకి అలాంటి మంకుతనం ఉండకూడదని భయం చెప్పడం కోసమే నేను కొట్టాను అంది. దాంతో దివాకర్లో చల్లారిన ఆవేశం కాస్త మరింత రాజుకుంది. ఏరా, గ్లాస్ పగలగొట్టావా? నేను బలం కోసం తెచ్చింది నీకు గడ్డిలా ఉందా అంటూ వాణ్ణి మళ్ళీ కొట్టసాగాడు. శ్రావ్య అడ్డుపడి వాడిని తన వెనక దాచేసింది. బాబుకు మొదటిసారిగా తండ్రి మీద చెప్పలేనంత అసహ్యం వేసింది. బాబుకి దుఃఖం ఆగలేదు. కళ్ళెదురుగానే జరుగుతున్న మోసం తెలుస్తూనే ఉంది. కానీ దాన్ని ఎలా బయట పెట్టాలో తెలియడం లేదు. అందుకు వాడి వయసు సరిపోవడం లేదు. అయినా గొంతు చించుకొని అరిచి చెప్పాడు. అబద్ధం, నేను ఆ మాట అనలేదు. ఆంటీ నా నెమలికని కాల్ చేసింది, అందుకే గ్లాస్ పడేశాను అని. నెమలిక కోసం గ్లాస్ పగలగొడతావరా అంటూ మరింత కోపంగా అరిచి బాబును మళ్ళీ కొట్టబోయాడు దివాకర్. శ్రావ్య సమయస్ఫూర్తితో అడ్డుకోకపోయి ఉంటే ఆ దెబ్బ చాలా గట్టిగానే తగిలుండేది. మహారాజు తన రాజ్యాన్ని కోల్పోయిన వార్త పసిబాలుడిని ఎలా బాధించదో అలాగే పసిబాలుడు తన ఆట వస్తువుని కోల్పోయిన వార్త కూడా మహారాజుని బాధించదు. ఎవరి బాధ వారిదే, అది లోక సహజం. అందుకే అంత చిన్న విషయానికి గ్లాసు పగలగొట్టిన బాబు మీద కోపం ఎక్కువైంది. ఆ రోజంతా చాలా అసహనంగా గడిపాడు దివాకర్. మొట్టమొదటిసారిగా బాబును కొట్టిన విషయం గుర్తు చేసుకుంటున్న కొద్దీ అతనికి మతిపోతోంది. నేనేనా బాబుని అంత గట్టిగా కొట్టింది అని 10 సార్లు అనుకున్నాడు. రాత్రి అతనికి సరిగ్గా నిద్ర పట్టలేదు. చిరాగ్గా అనిపించింది. మొదట్లో బాబు గురించి ఒక రకమైన బెంగ ఉండేది. తల్లి లేని పిల్లవాడు ఏమవుతాడో అని. ఇప్పుడు చక్కటి తల్లి దొరికింది, కానీ బాబు ప్రవర్తన మాత్రం న్యూసెన్స్గా మారింది. ఏమిటి జీవితం అనిపించింది అతనికి. ఏవండి, నిద్ర పట్టడం లేదా? గోముగా అడిగింది శ్రావ్య అతని కళ్ళల్లోకి చూస్తూ. అవునని తలాడించాడు. బాధగా ఉందా? అతను మళ్ళీ తలాడించాడు. మీది మరీ సున్నిత మనస్తత్వం అండి. చిన్న పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఇలాంటివే సహజమే. దానికోసం మీరు వరి కానవసరం లేదు. హాయిగా పడుకోండి, మళ్ళీ ఉదయాన్నే లేవాలిగా అన్నది. బాబుని చాలా దారుణంగా హింసించాను శ్రావ్య. పాపం ఎంత బాధపడ్డాడో. ఇలాంటి పరిస్థితుల్లో వాణ్ణి తెచ్చి మన మధ్య పడుకోబెట్టలేకపోయావా అన్నాడు. నేను ప్రయత్నించానండి. వాడు రానని మంకుపట్టు పట్టాడు. నేను ఇక్కడే పడుకుంటాను పో అని మొరాయించాడు. పోన్లేని వదిలేశాను అన్నది అబద్ధం చెప్తూ. ఆమె మనసులో నవ్వుకుంది. ఇదివరకు ఆ గదిలో భయం వేస్తే ఇక్కడికొచ్చి పడుకునేవాడు. ఇప్పుడు ఇక్కడికి రావడానికే భయపడుతున్నాడు. ఇక్కడికన్నా అక్కడే ధైర్యంగా పడుకుంటున్నాడు. దివాకర్ కళ్ళు మూసుకుని బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఎంతకీ నిద్ర రాలేదు. ఒక రాత్రప్పుడు అతను లేచి పక్క గదిలో పడుకున్న బాబు దగ్గరికి వెళ్ళి వాడి పక్కన కూర్చొని ప్రేమగా చూశాడు. గుండెల మీద చేతులు పెట్టుకుని వెల్లకిలా పడుకున్నాడు వాడు. ఏడ్చి ఏడ్చి పడుకున్నట్లున్నాడు. కనుబొమ్మలు ముడుచుకున్న విధానం చూస్తుంటే నిద్దట్లో కూడా వాడు కలతతోనే ఉన్నట్టు తోచింది. దివాకర్ ఆప్యాయంగా వాడి చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. వాడి పిడికిల్ని గట్టిగా ముడుచుకుని ఉన్నట్లు గమనించి దాన్ని తెరిచి చూశాడు. అది చూడగానే దివాకర్ కళ్ళు సంభ్రమంతో నిండిపోయాయి. వాడి చేతిలో ఉన్నది తన మొదటి భార్య స్వప్న ఫోటో. తల్లి పాస్పోర్ట్ సైజ్ ఫోటోని గుండెల మీద పెట్టుకుని నిద్రపోయాడన్నమాట. దివాకర్ గుండెనెవరో పిండేసినట్లయింది. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. అమాంతం కొడుకు గుండె మీదికి వాలిపోయి ఏడ్చేశాడు. ఏరా నాన్న, బ్రతికున్న తండ్రి నిన్నెలాగూ రక్షించలేడని చనిపోయిన తల్లి ఫోటోను ఆశ్రయించావా? నిన్నెంత క్షోభకి గురి చేశాన్రా కన్నా. నేను పాపిష్టివాడిని, నిన్ననవసరంగా కొట్టాను. సారీరా నాన్న, ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకెప్పుడు నిన్ను కొట్టను. చనిపోయిన నీ మమ్మీ మీదొట్టు అంటూ లోపలే కుమిలిపోయాడు. చెల్లి, మళ్ళీ ఇంకోసారి రావాలి నువ్వు అన్నది మొబైల్ ఫోన్లో శ్రావ్య. హాయ్ అక్క, ఎలా ఉన్నావే అన్నది దృశ్య సంతోషంగా. నేను బాగానే ఉన్నాను, నువ్వు వెంటనే రావాలి. అక్క ఏమనుకోకే, నువ్వు చెప్పావని నీ మాట తీసేయలేక ఆ రోజు బాబుని చెవి మెలి తిప్పాను. అది తలుచుకుంటే ఇప్పటికీ కడుపులో దేవినట్టు అవుతోంది నాకు. ఎందుకు ఆ పని నాతో చేయించావో ఇప్పటికీ ఊహించలేకపోతున్నాను. మళ్ళీ అలాంటి పని తనకెక్కడ చెప్తుందో అని భయపడుతూ ముందే అన్నది దృశ్య. కదా, అదే నేను అడుగుతున్నాను. నా బాబుని ఎందుకంత హింస పెట్టావు సూటిగా అడిగింది శ్రావ్య. అక్క సంభ్రమంగా అన్నది దృశ్య. అవునే, మొన్న నువ్వు నా బాబుని చాలా ఘోరంగా హింసించావు. నీకే కాదు, నాకు బాధగానే ఉంది. అందుకే ఈసారి వాడికి సంతోషం కలిగించే పని చేయడానికి రమ్మంటున్నాను అన్నది. నిజంగా? నమ్మలేనట్టు అడిగింది దృశ్య.
అక్క ప్లాన్ ఏమిటో, ఆమె ఏం చేయాలని అనుకుంటుందో ఊహించలేకపోతోంది. అవును, నిజంగానే ఈసారి నువ్వు బాబుని హింసించనక్కర్లేదు, వాడికి సంతోషం కలిగించే పని ఒకటి చేస్తే చాలు అన్నది శ్రావ్య. అందుకైతే సరే, నేనెక్కడికి రావాలి? మొన్నటి బొటిక్ షాప్కేనా అని అడిగింది. వద్దు, దానికి పక్క వీధిలో ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది, అందులో వెయిట్ చేస్తుంటాను, వచ్చేయి అని ఫోన్ పెట్టేసింది. ఆమె ఇంటికి తాళం వేసుకుని ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వెళ్ళింది. పార్లర్లోకి ప్రవేశిస్తుంటే రిసెప్షనిస్టు చిరునవ్వుతో ఆహ్వానించాడు. రండి మేడం, రండి, లోపలికి వెళ్ళి కూర్చోండి. అరే కోదండం, మేడం గారికి ఏం కావాలో చూడు అని గట్టిగా అరిచి చెప్పాడు. లోపలికి వెళ్ళాక ఎలాగూ తనకి కావాల్సిందేమిటో వెయిటర్ అడుగుతాడు. అడక్కపోయినా తానైనా అడిగి తీసుకుంటుంది. ఆ మాత్రం దానికి వాడంత గట్టిగా అరవడం దేనికో, ఓవర్ యాక్షన్ కాకపోతే అనుకుందామే మనసులోనే నవ్వుకుంటూ. పార్లర్లో ఒక మూల ప్రైవసీకి అనుకూలంగా ఉండే 2 సీట్లున్నాయి. అక్కడికి వెళ్ళి కూర్చుంది. చెప్పండి మేడం, ఏం తీసుకుంటారు? వెయిటర్ అడిగాడు. మరొకరు రావాలి, అప్పుడు చెప్తాను అన్నదామే. అతను వెళ్ళిపోయాడు. ఆ పార్లర్కి ఎక్కువగా ప్రేమ జంటలో, కొత్తగా పెళ్ళైన దంపతులో వస్తూ ఉంటారు. శ్రావ్య తన ఎదురుగా కూర్చున్న జంట వైపు చూసింది. వాళ్ళు ఎంతో సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ సరసాలాడుకుంటున్నారు. అతను ఆర్డర్ చేస్తుంటే ఆమె ఒకదాని మీద మరొకటి ఐస్ క్రీంలు లాగించేస్తోంది. అతను చేత్తో పొరపాటున తగిలినట్లు ఆమె సున్నితమైన శరీర భాగాలను స్పృశిస్తూ గిలిగింతలు పెడుతున్నాడు. ఆ గిలిగింతలకు ఆమె మెలికలు తిరిగిపోతూ వయ్యారాలు పోతోంది. చెవి రింగుల్ని, చేతి గాజుల్ని చూస్తున్న వంకతో ఆమె శరీరాన్ని సుతారంగా తాకుతున్నాడు. తమనెవరైనా గమనిస్తారేమో అన్న స్పృహ కూడా లేకుండా వాళ్ళు తమలోకంలో తామున్నారు. శ్రావ్యకి చాలా ఇబ్బందిగా అనిపించింది. టేబుల్ మీదున్న మెనూ కార్డుని తీసుకుని బలవంతంగా అందులో తలదూర్చి ఆలోచనలో పడింది. తిను తిను, బాగా తిను. నువ్వు అన్ని ఐస్ క్రీంలు ఒక్కసారి తింటే తొందరలోనే బియ్యం బస్తాలా తయారవుతావు. ఆ తర్వాత నీ ప్రియుడు నిన్ను వదిలేసి మరో దాన్ని చూసుకుంటాడు. బాగా తిను, మనసులోనే కసిగా అనుకుంది శ్రావ్య. కాసేపటికి దృశ్య ఆటో దిగి ఆ పార్లర్లోకి ప్రవేశించబోయింది. రిసెప్షనిస్టు ఆమెను చూసి నోరు వెళ్ళబెట్టేశాడు. అదేంటి మేడం, ఇప్పుడే కదా లోపలికి వెళ్ళారు, బయటకెప్పుడు వెళ్ళారు? నేను ఇక్కడే ఉన్నాను కదా అని అడిగాడు ఆశ్చర్యంగా. దృశ్యకి అర్థమైంది అక్క లోపల కూర్చుందని. అయినా కోపాన్ని నటిస్తూ నేనెప్పుడు లోపలికి వెళ్ళాను? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇదే రావడం అన్నది. అయ్యో మేడం, లోపలికి రండి అని స్వాగతం కూడా చెప్పాను, అప్పుడే మర్చిపోయారా అని అడిగాడు. చూడండి, మనుషుల్ని పోలిన మనుషులుంటారు, మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో, నేను ఇప్పుడే మొదటిసారి వస్తున్నాను ఇక్కడికి. ఇంతకీ నన్ను లోపలికి వెళ్ళనిస్తారా లేదా అని అడిగింది దృశ్య. రిసెప్షనిస్టు అయోమయంగా తలగొక్కుంటూ చిత్రంగా ఉందే, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చి దృశ్యతో అన్నాడు. నిజమే మేడం, మీరన్నది కరెక్టే, లోపల అచ్చం మీలాగే మరొకరున్నారు, మీరు వెళ్ళండి అన్నాడు. ఆమె నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అతను ఏదో గుర్తొచ్చినట్లు కంగారుగా మేడం ఆగండి ఆగండి అని అరిచాడు. ఆమె చిత్రంగా చూస్తూ ఆగిపోయింది. ఒక్క నిమిషం ఉండండి అని సైగ చేసి ఒరే కోదండం అని గట్టిగా పిలిచాడు. లోపల నుంచి కోదండం అన్నబడే ఆ శాల్తీ వచ్చి నిలబడ్డాడు. ఒరేయ్, ఈ మేడంని చూసావు కదా, లోపల మరో మేడం అచ్చం ఇలాగే ఉన్నారు, వారు ఏమైనా ఐస్ క్రీములు కానీ కూల్ డ్రింకులు కానీ భారీగా లాగించేశారా అని రహస్యంగా అడిగాడు. వాడు లేదని చెప్పాడు. ఈసారి మీరు వెళ్ళండి మేడం, మరేం లేదు, చిన్నప్పుడు రాముడు భీముడు అనే ఓ సినిమా చూశాను, అందులో ఎన్టీఆర్ మీలాగే డబుల్ ఫోటో వేశాడు. ఒక హోటల్లో టిఫిన్ల మీద టిఫిన్లు లాగించేసి వెళ్ళిపోతే పాపం రెండో ఎన్టీఓడు వచ్చి అమాయకంగా అదే సీట్లో కూర్చొని ఒకే ఒక్క ఇడ్లీ తిని ఆ బిల్లంతా కట్టాల్సి వస్తుంది. మీకు అలా జరగకూడదని జాగ్రత్త తీసుకున్నానంతే, మా కస్టమర్లు మోసపోకుండా చూసే బాధ్యత కూడా మాదే కదండి అన్నాడతను పళ్ళన్నీ కనపడేలా నవ్వుతూ. ఆమె నవ్వుకుంటూ లోపలికెళ్ళింది. ఒక మూలగా కూర్చున్న అక్కని చూసి వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చుంది. చెల్లెల్ని చూసి శ్రావ్య పరవశంగా నవ్వింది. బయట జరిగిన సంగతి చెప్పి, అక్క చాన్నాళ్లకు మళ్ళీ మనల్ని చూసి ఒక బకరా టోకరా తినడం చూస్తుంటే మళ్ళీ మన పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి కదూ, మళ్ళీ ఆ రోజులు వస్తాయంటావా అని అడిగింది. తప్పకుండా వస్తాయి చెల్లి, ఆ రోజు ఎంతో దూరంలో లేదు అన్నది శ్రావ్య. ఏమోనక్క, నేను చూస్తుంటే ఏదో సీరియస్ ప్రాబ్లంలో చిక్కుకున్నావనిపిస్తోంది. ఇదివరకట్లా నువ్వు ప్రశాంతంగా ఉండడం లేదేమో అనిపిస్తుంది. మరోవైపు భయంగా కూడా ఉంది అన్నది. పిచ్చిదానా, నువ్వు భయపడేంత సీనేం లేదే, పిచ్చి పిచ్చి ఆలోచనలేవి పెట్టుకోకుండా నేను చెప్పినట్లల్లా చెయ్యి, ముందు ముందు అన్నీ మంచి రోజులే ఉంటాయి మనకి అన్నది శ్రావ్య. అన్నట్టు నేను చేయాల్సిన పనేది ఉందన్నావు, ఏంటక్కా అది అని అడిగింది. బాబు ఎప్పటినుంచో ఎగ్జిబిషన్కి తీసుకెళ్లమని మీ బావగారిని అడుగుతున్నారు.
ఆయనకేమో తీరిక దొరకడం లేదు. అందుకే నిన్నడుగుతున్నాను. వాడిని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాలి, నేనే తీసుకెళ్తున్నట్లుగా అన్నది శ్రావ్య చివరి మాటను ఒత్తి పలుకుతూ. దృశ్యకి చిత్రంగా అనిపించింది. అక్క మనస్తత్వం ఏమిటో అంచనా వేయలేకపోతోంది. అదేంటక్క, అదేదో నువ్వే తీసుకెళ్ళొచ్చుగా, నేనెందుకు, అది నువ్వు తీసుకెళ్తున్నట్టుగా అని అడిగింది. చెల్లి, నీ అక్క మీద నీకేమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, అంతేకాని కారణాలు అడగొద్దు అన్నది శ్రావ్య. సరే, ఇంకా ఏం చేయాలో చెప్పు. శ్రావ్య అన్నీ వివరించి చెప్పింది. ఎప్పుడేం చేయాలి, బాబుని ఎక్కడ వదిలిపెట్టాలి మొదలైన వివరాలన్నీ జాగ్రత్తగా చెప్పింది. దృశ్య వింటుందన్న మాటే కానీ ఆమెలో ఏదో తెలియని అలజడి చోటు చేసుకోసాగింది. అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ ఒకటే గుర్తుంచుకో అక్క, నా అక్క ఎప్పటికీ నాకు తెలిసిన అక్కలాగే ఉండాలి. పెదాలపై ఎప్పటికీ చెరగని చిరునవ్వు, కళ్ళల్లో చిలిపితనం, కంఠంలో అమృతం, ఎదుటి వాళ్ళని ప్రేమించే మనస్తత్వం, ఇదే నాకు తెలిసిన నా అక్క గుణాలు. ఎప్పటికీ నేను నిన్ను అలాగే చూడాలి అన్నది. అలా అంటున్నప్పుడు తనకు తెలియకుండానే దృశ్య కంఠంలో ఏదో అడ్డుపడినట్లయి పూడుకుపోయింది. కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి. అక్క బ్రతుకు ఎలాంటి పరిస్థితుల్లో ఉందోనన్న చిన్న అనుమానమే ఆమె కంఠంలో ఉద్విగ్నత చోటు చేసుకోవడానికి కారణమైంది. పిచ్చిదానా, నాకేం కాలేదే, నేను బాగానే ఉన్నాను, లేనిపోని దిగుళ్ళేం పెట్టుకోకు. నిన్ను కూడా ఓ ఇంటిదాన్ని చేసే బాధ్యత నానమ్మ నా మీద పెట్టింది. నేనది తప్పకుండా నెరవేరుస్తాను. ఈలోగా చిన్న అవాంతరం, దాన్ని అధిగమించడానికే నా ఈ ప్రయత్నమంతా, అంతకు మించి మరేం లేదంటూ ధైర్యం నూరిపోసింది. సరేనక్క, మరి నేను వెళ్ళొస్తానంటూ లేచింది దృశ్య. శ్రావ్య కూడా లేచి ఆమెతో పాటే బయటకు వచ్చేసింది. వాళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్ళిపోతుంటే రిసెప్షనిస్టు ముక్కున వేలేసుకొని, హన్నన్నా, ఇది రాముడు భీముడు వ్యవహారం కాదు, సీతా ఔర్ గీత ఎపిసోడ్లా ఉందే అనుకున్నాడు. దృశ్య అక్కకి బాయ్ చెప్పేసి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. శ్రావ్య వెళ్ళిపోతున్న ఆటో వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది. చెల్లి వెళ్ళిపోయినా ఆమె అన్నమాటే ఇంకా చెవుల్లో మారుమోగుతోంది. నువ్వెప్పటికీ నాకు తెలిసిన నా అక్కలాగే ఉండాలి. పెదాలపై ఎప్పటికీ చెరగని చిరునవ్వు, కళ్ళల్లో చిలిపితనం, కంఠంలో అమృతం, ఎదుటి వాళ్ళని ప్రేమించే మనస్తత్వం. విరక్తిగా నవ్వుకుంది. సాయంత్రం స్కూలు విడిచిపెట్టే సమయానికి ఓ అరగంట ముందే చెల్లికి మళ్ళీ ఫోన్ చేసి గుర్తు చేసింది. ఆమె బయలుదేరిందని నిర్ధారణ చేసుకున్నాక అప్పుడు తాను కూడా బయలుదేరింది స్కూల్కి కాస్తంత దూరంలో రోడ్డువారగా ఉన్న చెట్టు వెనక నక్కి నిలబడింది. అప్పటికే దృశ్య స్కూల్ గేట్ ముందర నిలబడి ఉంది, బాబు కోసం ఎదురు చూస్తూ. స్కూల్ గంట మోగగానే పిల్లలంతా గుంపులు గుంపులుగా బయటికి రాసాగారు. 5 నిమిషాల తర్వాత పవన్ కూడా బయటకు వచ్చి సరాసరి దృశ్య నిలబడిన చోటికి వెళ్ళాడు. దృశ్య వైపు వాడు భయంగా చూడ్డం అంత దూరాన్నించి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దృశ్య వాడితో ఏదో మాట్లాడుతోంది. తర్వాత బాబు చేయి పట్టుకొని నడిపించుకొని ఆటో దగ్గరికి తీసుకెళ్ళింది. వాళ్ళు లోపల కూర్చోగానే ఆటో ముందుకు వెళ్ళిపోయింది. మరో 10 నిమిషాల పాటు శ్రావ్య అక్కడే నిలబడి తర్వాత స్కూల్ బిల్డింగ్లోకి వెళ్ళి రిసెప్షన్లో అడిగింది. ఫస్ట్ స్టాండర్డ్ ఏ సెక్షన్ చదివే పవన్ అనే కుర్రాడు ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడుంటాడో చెప్పగలరా అని స్కూల్ వాళ్ళు క్లాసులన్నీ వెతికి వచ్చి అందరూ వెళ్ళిపోయారండి, ఎవరూ లేరు అని చెప్పారు. శ్రావ్య బయటికి వచ్చి దివాకర్కి ఫోన్ చేసి, ఏమండి, బాబు కనిపించడం లేదు అని చెప్పింది. అవతల నుంచి దివాకర్ ఆందోళన నిండిన స్వరంతో, ఏమిటి, బాబు కనిపించడం లేదా, ఇప్పుడే వస్తున్నా, అక్కడే ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సరిగ్గా 10 నిమిషాల్లో అతనక్కడ ప్రత్యక్షమయ్యాడు. లేని ఆందోళన ముఖంలో కనిపించడానికి విశ్వప్రయత్నం చేస్తూ అన్నది శ్రావ్య. ఏమండి, చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, అందరు పిల్లలు వచ్చారు కానీ బాబు రాలేదండి, స్కూల్లో అడిగావా అన్నాడు. చాలా డిప్రెస్డ్గా ఉంది అతని ముఖం. అడిగానండి, లోపలంతా చూసొచ్చాను, ఎవరూ లేరని చెప్పారు. పద మనం చూద్దాం అంటూ లోపలికి దారి తీశారు. శ్రావ్య కూడా అతనితో పాటే వెళ్ళింది. అతను సరాసరి ప్రిన్సిపాల్ రూమ్లోకి వెళ్ళి అడిగాడు. ప్రిన్సిపాల్ కూడా తెల్లమొహం వేశాడు. మేమోసారి క్లాసులన్నీ వెతకొచ్చా ఒడుకుతున్న స్వరంతో అడిగాడు దివాకర్. వైనాట్, వెతకండి. దివాకర్, శ్రావ్య గబగబా మెట్లగుండా 4వ ఫ్లోర్కి చేరుకొని తమ బాబు చదువుకునే క్లాస్ మొదలుకొని మొత్తం క్లాసులన్నీ గాలించి చూశారు. తరువాత మిగతా ఫ్లోర్లలోని క్లాస్ రూములు కూడా వెతికారు. ఎందుకైనా మంచిదని అన్ని ఫ్లోర్లలోని బాత్రూంలలో కూడా చూసొచ్చారు. చివరికి ఇంకా వెతకడానికి ఏం లేదనిపించాక నీరసంగా కిందికొచ్చేశారు. దివాకర్ ముఖంలో చెప్పలేనంత టెన్షన్ కనిపిస్తోంది. ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళుండొచ్చు, ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. సరిగ్గా
అదే సమయానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆంటీ నాకు ఆ కుక్క బొమ్మ కావాలి అన్నాడు బాబు ఒక షాప్ ముందర. మీట నొక్కగానే బ్యాటరీతో గిటార్ వాయించే ఆ కుక్క బొమ్మని దృశ్య బేరమాడి కొనిచ్చింది బాబుకి. వాడు దాన్ని ఆనందంగా చూస్తూ ఆడుకోసాగాడు. అక్కడి నుంచి మరికొంత దూరం వెళ్ళాక, ఒరే నాన్న, ఆ జైంట్ వీల్ ఎక్కుతావా అని అడిగింది స్పర్శ. నువ్వు కూడా ఎక్కుతావా అడిగాడు వాడు. నేనా? అమ్మో నాకు భయం అన్నది. అయితే నాకు భయమే, నేనా ట్రైన్ ఎక్కుతా అన్నాడు వాడు. సరే నడు అంటూ దృశ్య ట్రైన్కి 2 టికెట్లు కొని వాణ్ణి ఎక్కించి తాను ఎక్కి కూర్చుంది. పవన్ ముఖంలో ఆనందం వెలిగిపోతోంది. ఈరోజు ఆంటీ ఎందుకో తనని కోప్పడం లేదు, కొట్టడం లేదు, కావలసినవన్నీ కొనిపెడుతోంది కూడా. డాడీకి ఖాళీ లేక ఆంటీతో కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళమన్నప్పుడు, అమ్మో ఆంటీతోనా, నేను వెళ్ళను అన్నాడు వాడు. కానీ స్కూల్ నుంచి బయటకు వచ్చాక ఎగ్జిబిషన్కి వెళ్దాం, వస్తావురా కన్నా అని దృశ్య అడగగానే వద్దని చెప్పలేకపోయాడు. వాడికి ఎగ్జిబిషన్ చూడాలన్న కోరిక బలంగా ఉంది, అందుకే కాదనలేకపోయాడు. ట్రైన్ స్పీడ్ అందుకునే కొద్దీ బాబు ముఖంలో అధికమవుతున్న థ్రిల్ ఓరగా చూస్తూ ఉండిపోయిన దృశ్య. పాలుగారే చెక్కిళ్ళు, అమాయకమైన కళ్ళు, నుదుటి మీదికి పడే ముంగురులు, ఏదో చెప్పలేని వాత్సల్యం కలిగిందామెకి. ఆనందంతో నవ్వుతూ వాడు తల తిప్పి దృశ్యముఖంలోకి చూశాడు. దృశ్య కూడా మనోహరంగా నవ్వింది. వాడిని ముద్దాడుతూ తననిక్కడికి తీసుకుని వచ్చింది. దృశ్య అని వాడికి తెలీదు. రోజూ ఇంట్లో చూసే ఆంటీయే అనుకుంటున్నాడు వాడు. సరిగ్గా అదే సమయానికి డాడీ విపరీతంగా టెన్షన్ పడుతూ తన కోసం వెతుకుతున్నాడన్న సంగతి వాడికి తెలీదు. ఏం చేద్దాం అలసటగా అడిగాడు దివాకర్. అదే నాకు అర్థం కావడం లేదండి అన్నది శ్రావ్య కంగారు పడినట్లు నటిస్తూ. పోనీ పోలీస్ రిపోర్ట్ ఇస్తే? హఠాత్తుగా దివాకర్కి క్రితం రోజు రాత్రి బాబుని గట్టిగా కొట్టిన సంగతి, వారు తన మమ్మీ ఫోటోని గుండెల మీద పెట్టుకొని నిద్రపోయిన సంగతి గుర్తొచ్చి ఉలిక్కి పడ్డాడు. కొంపదీసి అలిగి ఎక్కడికైనా వెళ్ళిపోలేదు కదా? అదే మాట శ్రావ్యతో అన్నాడు. చచ్చా, బావ అలా చేస్తాడంటే నేను నమ్మలేనండి. లోకం తెలియని పసివాడు ఎక్కడికని వెళ్ళగలడు? అసలు ఆ ఆలోచనే వాడికి వచ్చుండదు. మరైతే ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు? సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చి బైక్ మీద ఊరంతా తిరిగి చూస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అతను ముందుగా వెళ్ళింది పోలీస్ స్టేషన్కి కాదు, అక్కడికి దగ్గరలోనే ఉన్న రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి చూశాడు. ఎలాంటి దృశ్యం చూడాల్సి వస్తుందో అని భయపడుతూనే వెళ్ళి చూశాడు. కానీ ఏ అవాంఛనీయమైన దృశ్యం అతని కంటపడలేదు. హమ్మయ్యా అనుకున్నాడు. తన భయం అసంబద్ధమైందని అతనికి తెలుసు. అందుకే ఆ భయాన్ని శ్రావ్య ముందు కూడా వ్యక్తం చేయకుండా అతడొక్కడే వెళ్ళి చూశాడు. ఎంత అసంబద్ధమైన భయమైనా అది కాదని నిర్ధారించుకోవడం అతని ప్రస్తుత మనస్థితికి అవసరం. ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయాడు. ఎక్కడ బాబుజాడ కనబడకపోవడం అతనికి ఆందోళనకరంగా ఉంది. ప్రతి పావు గంటకి ఇంటికి ఫోన్ చేసి బాబు వచ్చాడా లేదా అని కనుక్కుంటూనే ఉన్నాడు. కాసేపటికి అతని మొబైల్ మోగింది. బైక్ రోడ్డువారు ఆపు చేసి మొబైల్లో చూశాడు. ఇంటి దగ్గర నుంచే ఫోన్. హలో అన్నాడు. ఏమండి, ఇక ఇంటికి వచ్చేయండి, బాబు వచ్చేశాడు అన్నది శ్రావ్య. టెన్షన్ అంతా ఒక్కసారిగా చేత్తో తీసేసినట్లు మాయమైపోయింది. హాయిగా ఊపిరి తీసుకున్నాడు. వెంటనే బైక్ వెనక్కి తిప్పి ఇంటివైపు బయలుదేరాడు. కొన్ని నిమిషాలు వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోని ఇంటికి కొంచెం ముందుగానే ఆపించి, ఒరే నాన్న, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను చిప్స్ ప్యాకెట్ కొని చిల్లర మార్చి ఆటోకి డబ్బులు ఇచ్చొస్తాను అన్నది దృశ్య. పవన్ అలాగేనని తలూపి పుస్తకాల బ్యాగు, లంచ్ బాక్స్ తీసుకొని కుక్క బొమ్మ కోసం వెతుక్కున్నాడు. కనిపించలేదు. ఆంటీ, నా కుక్క బొమ్మ ఏది అని అడిగాడు వాడు. ఏమోరా నాన్న, నాకు తెలీదే, ఎక్కడ పెట్టావు అని అడిగింది. నువ్వే కదా ఆంటీ, నేనైతే పడేస్తానని దాచి ఉంచుతానని తీసుకున్నావు అన్నాడు వాడు. నేనా? నాకెప్పుడిచ్చావురా అని అడిగింది. పవన్కి మళ్ళీ భయమేసింది. ఆంటీ ఈసారి ఈ వంకతో చెవి మెలిపెడుతుందేమో అనుకున్నాడు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వెనక్కి వెళ్ళి దారిలో ఎక్కడైనా పడిపోయిందేమో వెతికి తీసుకొస్తాను, సరేనా అన్నది. బాబు హమ్మయ్యా, ఆంటీ కొట్టలేదనుకుని ఇంటివైపు నడిచాడు. దృశ్య అక్కడే ఆగి బాబు ఇంట్లోకి వెళ్ళాడని నిర్ధారించుకున్నాక తిరిగి ఆటో ఎక్కి వెనక్కి పోని అన్నది. ఆటో కదిలిపోయింది. ఎగ్జిబిషన్లో బాబుకి ఏం కొన్నా అవన్నీ దారిలో పారేయమని అక్క ముందే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. అందుకే దృశ్య ఆ బొమ్మ కోసం వెతకలేదు. దాన్ని దారిలో పడేసింది తానే కాబట్టి సరాసరి తన ఇంటికి వెళ్ళిపోయింది. పవన్ ఇంట్లోకి వెళ్ళడంతోనే హాల్లోని సోఫా మీద కూర్చున్నాడు. చేతికి రిమోట్ తీసుకొని తనకి నచ్చిన కార్టూన్ ఫిల్మ్ ఛానల్ పెట్టుకుని చూడసాగాడు. అంతవరకు బాత్రూంలో దాక్కున్న శ్రావ్య అప్పుడే బయట నుంచి వచ్చినట్లు హాల్లోకి వచ్చింది.
అంతకుముందే కొని ఉంచిన చిప్స్ ప్యాకెట్ తీసి వాడికిచ్చి తినమంది. వాడు కార్టూన్ ఫిల్మ్ మీద నుంచి దృష్టి మరల్చకుండానే చిప్స్ ప్యాకెట్ అందుకుని తింటూ, బొమ్మ దొరికిందా ఆంటీ అని అడిగాడు. ఏం బొమ్మరా? వాడు చటుక్కున ఆంటీ వైపు చూసి, కుక్క బొమ్మ ఆంటీ, ఆటోలోంచి పడిపోయిందది అన్నాడు. ఆటోలోంచి పడిపోయిందా? ఏం బొమ్మ? ఎక్కడిదది? పవన్ ఆశ్చర్యంగా చూశాడు. ఆంటీ ఈ మధ్య అన్ని అబద్ధాలే చెప్పడం, చేసినవన్నీ క్షణాల్లోనే మర్చిపోయి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు మాట్లాడడం వాడికి వింతగా ఉంది. ఎగ్జిబిషన్లో కొన్నాం కదా ఆంటీ అన్నాడు. అంటే ఎగ్జిబిషన్కి వెళ్ళొస్తున్నావా? కోపంగా అడిగింది కళ్ళెర్ర చేస్తూ. పవన్ భయంగా చూశాడు. మళ్ళీ ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్న సూచనలు వాడికి స్పష్టంగా కనిపించాయి. అప్పటిదాకా తనను ఎగ్జిబిషన్లో తిప్పి ఇప్పుడు హఠాత్తుగా ఆమె మాట మార్చడం ఎందుకో ఊహించలేకపోయాడు. సరిగ్గా అదే సమయానికి దివాకర్ బైకు ఇంటి ముందు పార్క్ చేసి గబగబా ఇంట్లోకి నడిచొచ్చాడు. బాబుని చూడగానే అతని మనసు స్థిమితపడింది. ఏరా నాన్న, ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడు బాబుకి దగ్గరగా కూర్చుంటూ. ఆఫీస్లో పని ఒత్తిడి చాలా ఉన్నా తనని అనవసరమైన టెన్షన్కి గురి చేసినందుకు బాబు మీద అతనికి కోపం వచ్చినా దాన్నతను పైకి కనబడనీయదలుచుకోలేదు. క్రితం రాత్రి జరిగిన సంఘటన ఇంకా అతను మర్చిపోలేదు. అందుకే సాధ్యమైనంత సౌమ్యంగా అడిగాడు. ఎగ్జిబిషన్కి డాడీ, నువ్వేగా వెళ్ళమన్నావు? నేను వెళ్ళమన్నానా? అన్నాను కానీ ఒక్కడివే వెళ్ళమన్నానా? చిరుకోపం చూపిస్తూ అడిగాడు. ఒక్కడినే కాదు డాడీ, ఆంటీ నేను వెళ్ళాం అన్నాడు. అది విని దివాకర్కి కోపం పీకల దాకా వచ్చింది. కొట్టడానికన్నట్లు పైకి లేచిన చెయ్యిని బలవంతంగా కంట్రోల్ చేసుకున్నాడు. క్రితం రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చి ఆగిపోయాడు. కోపాన్ని నిగ్రహించుకొని, చంపేస్తాను అబద్ధాలాడవంటే అన్నాడు. బాబు బిక్క చచ్చిపోయి చూశాడు తండ్రి వైపు. తాను చెప్పింది అబద్ధమని డాడీ ఎందుకనుకుంటున్నాడో వాడి చిన్న బుర్రకి అందడం లేదు. బేలగా తండ్రి కళ్ళల్లోకి చూస్తూ, నేను నిజమే చెప్తున్నాను డాడీ, ఆంటీయే స్కూల్ నుంచి నన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళింది, నిజం అన్నాడు. దివాకర్ శ్రావ్య వైపు అయోమయంగా చూశాడు. శ్రావ్య కూడా ఏం మాట్లాడలేదు. గత 2.5 గంటలుగా అతను తనతోనే ఉన్నాడు కాబట్టి తానేం మాట్లాడాల్సిన అవసరం లేదని ఆమెకు తెలుసు. అందుకే తనకేం అర్థం కావడం లేదన్నట్లు పెదవి విరిచింది. దివాకర్ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని నిస్త్రాణగా ఉండిపోయాడు. బాబు ఒక్కడు ఎగ్జిబిషన్కి ఎలా వెళ్ళాడో అతనికి అర్థం కావడం లేదు. తానేమీ వెళ్ళొద్దనలేదు. ఆంటీతో వెళ్ళు అని మాత్రమే చెప్పాడు. మరి బాబు అలా ఒంటరిగా ఎందుకు వెళ్ళినట్లు? ఎడతెగని ఆలోచనలు అతని మస్తిష్కాన్ని చుట్టుముట్టేశాయి. ఆలోచించగా ఒకలా జరిగి ఉండొచ్చని తోచింది. క్రితం రోజు రాత్రి తాను కొట్టినందుకు కలిగి బయటికి వెళ్ళిపోయాడు. లోకం తెలియని పసివాడు కాబట్టి ఎక్కడికి వెళ్లాలో తెలిసుండదు. వాడి మనసులో ఉన్నది ఒకే ఒక ప్రదేశం, అది ఎగ్జిబిషన్. అందుకే అక్కడికి వెళ్ళుంటాడు. కానీ ఎంతకాలం ఉండగలడు అలా? వెంటనే ఇంటి మీద బెంగపడి వచ్చేసుంటాడు. అలా ఒక్కడు బయటికి వెళ్ళొచ్చినందుకు తాను కోప్పడి తీరుతాడు కాబట్టి తప్పు ఎవరి మీదైనా తోసేయాలి. మొదట్లో తాను శ్రావ్య మీద కోపంతో విరుచుకుపడేవాడు కాబట్టి తప్పు ఆమె మీదకి నెట్టేస్తే సులువుగా నమ్మించవచ్చని అలా అబద్ధం ఆడుతున్నాడన్నమాట. అవును, అలా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకే ఇక నుంచి బాబు మీద కోప్పడకూడదు, ఎంత కోపం వచ్చినా అస్సలు కొట్టకూడదు అనుకున్నాడు మనసులో. కథ కొనసాగుతుంది.